లిడ్ ఉంది, ఎంత ఉందో చూద్దాం. దీంట్లో లేనే లేదే లిడ్డు. అవునా గారు, దీంట్లో నేను అర్జున్ ఎత్తుకెళ్ళిపోయినప్పుడు నాకు ఇది దొరికింది. అప్పుడు దీని లోపల ఏమో ఉన్నింది అయ్యారు, అది లేదు అయ్యారు ఇప్పుడు. అవునా అయ్యారు, సరే సూరి ఏమో ఒకటి ఆలోచించు. అవునా గారు, ఏమో ఒకటి ఆలోచించాలి. సూరి, ఇంట్లో లిడ్డు ఏడో పడిపోయింది, రా ఎత్తుకుదాం పోయి. అవునాయ్ గారు, ఏడు పడిపోయింది. దానికో నువ్వు రిచ్, నేను పూర్ అయిపోయాను, నువ్వు రిచ్ అయిపోయాను. దాని కాలేజ్ మన కాలేజ్ ఎతుకుదాం. ఇంట్లో ఏమో ఉంది, ఒక లిడ్డు దొరికింది సూరి. అవునా లిడ్డు దొరికింది. మనం రిచ్ అయిపోవాలి. ఈ అయ్య గారు, నేను వేస్తాను లిడ్డు, ఎలా వేసి నాకు తెలుసు. కోరుకో సూరి, నేను రిచ్ అయిపోలే, నువ్వు పూర్ అయిపోవాలా. ఓకే ఓకే అయ్యగారు, నేను కోరుకొని చూద్దాం. అయ్యగారు రిచ్ అయిపోవాలి, నేను పూర్ అయిపోయి, అయ్యగారు రిచ్ అయిపోవాలి, అయ్యగారు అయిపోవాలి. ఏంటి అయ్యగారు, నేను ఇంకా కాలేదు, నువ్వు ఇంకా కాలేదు, ఇంకోసారి ట్రై చేసి చూస్తా. అయ్యో కాలేదు అయ్యగారు, నువ్వు అట్లా ఉన్నావు, నేనేమో అట్లా ఉన్నావు. లాస్ట్ సూరి, నేను దాంట్లో లిట్ వేసినా కూడా మనం రిచ్ కాలేదంటే దానికి ఏమో పరీక్ష ఉంటుంది. అవునా గారు, ఏమో పరీక్ష ఉంటుంది. దీంట్లో వేసిన లిడ్డు తీసి చూద్దాం ఏమవుతుందో. అయ్య గారు, నేను తీసాను, ఇప్పుడు ప్రయాణం చూస్తా. అయ్యగారు రిచ్ అయిపోవాలి, నేను పూర్ అయిపోవాలి, అయ్యగారు రిచ్ అయిపోవాలి, నేను పూర్ అయిపోవాలి, అయ్యగారు రిచ్ అయిపోవాలి, అయ్యగారు నేను పూర్ అయిపోయి, నేను రిచ్ అయిపోయింది. సరే, నేను రిచ్ అయిపోయి, నువ్వు పూర్ అయిపోయావు. అవును అయ్యగారు, దాన్ని ఎత్తుకోపోయి ఏడలో పారేయండి, లేకపోతే మనలా అంటే వాళ్ళు కూడా ఇది సమస్యలో పడతారు. అవును, ఎత్తుకోపోయి పారేయండి, ఏడలో దూరంగా ఎత్తుకొని పారేయండి, దూరంగా పారేయండి.